వైసీపీ హయాంలో చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డికి కష్టకాలం తప్పేలా లేదు. ఆయన కుమారుడిపై కేసు రూపంలో సజ్జలను కార్నర్ చేయాలని ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం డిసైడ్ అయి ఆ బాధ్యతను సిఐడికి అప్పగించింది. జగన్ పాలనలో వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్న సజ్జల భార్గవ్ సామాజిక మాధ్యమాలను అడ్డం పెట్టుకుని చేసిన ఆగడాలను బయటకు తీయాలని ఏపీ సిఐడి డిసైడ్ అయింది. సజ్జల భార్గవ్ ఇప్పుడు పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా లేరు. అయినా అప్పట్లో అన్ని తానై టీడీపీకి విషయం చెల్లారు. సరిగ్గా ఎన్నికల ముందు సామాజిక పెన్షన్ల విషయంలో భార్గవ్ చేసిన ఒక దుష్ప్రచారం ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంది. సామాజిక పెన్షన్లు లబ్ధిదారులకు అందకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని భార్గవ్ వరుస పోస్టులు పెట్టించారు. అప్పట్లో టీడీపీ ప్రతినిధి వర్ల రామయ్య ఫిర్యాదుతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు భార్గవ్పై కేసు నమోదైంది. ఇప్పుడు ఆ కేసును విచారించి బాధ్యతలందరిపై చర్యలు తీసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మేరకు సిఐడికి ఆదేశాలు అందాయి. సిఐడి కూడా చాప కింద నీరుగా విచారణ మొదలు పెట్టిందని అంటున్నారు. ప్రస్తుతానికి భార్గవ్పై దృష్టి పెట్టినా అసలు టార్గెట్ ఆయన తండ్రి రామకృష్ణారెడ్డేనని చెప్తున్నారు. ప్రస్తుతం వైసీపీ ప్రధాన కార్యదర్శి పదవికి పరిమితమైన ఎస్ఆర్కే పార్టీ అధికారంతో ఉన్నప్పుడు ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉండేవారు. ప్రభుత్వంలో ఏ పనైనా సజ్జల ద్వారానే జరగాలని చెప్పేవారు. సజ్జలకు తెలియకుండా ఒక్క పని జరగడానికి వీలైనంతగా ఆయన ప్రాబల్యం జరిగిందని చెప్తున్నారు. సజ్జల తన చేతికి మట్టి అంటకుండా అక్రమాలకు తెరతీసేవారని ఒక ప్రచారం ఉంది. ప్రస్తుతం వైసీపీపై వస్తున్న అన్ని అవినీతి ఆరోపణల వెనుక ఎవరైనా ఉన్నారనే చర్చ మొదలైంది. ప్రస్తుతం మంత్రులు అధికారులు జరిపిన అవినీతిలో రామకృష్ణారెడ్డి భాగమెంత, ఆయన కుమారుడు భార్గవ్ చేసిందెంత అనే కోణంలో విచారణ కూడా జరుగుతున్నట్లు చెప్తున్నారు. అప్పట్లో చంద్రబాబు అరెస్టును సజ్జల సమర్థించారు. తప్పు చేశారు కాబట్టి అరెస్ట్ చేయాల్సి వచ్చిందని సమర్థించుకున్నారు. పైగా అవసరం ఉన్నా లేకపోయినా తన పరిధి లేకపోయినా ప్రతి అంశంపై ఆయన వ్యాఖ్యానించేవారు. అందుకే సజ్జలకు అప్పట్లో సకల శాఖ మంత్రి అని పేరుండేది. వైసీపీ హయాంలో సజ్జల భాగాన్ని సంపాదించి విదేశాల్లో కూడా వ్యాపారం చేశారని చెప్తున్నారు. వాటన్నిటిని ఇప్పుడు వెలికి తీయాల్సిన అనివార్యత ఏర్పడింది. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.